ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దిన వాక్యము లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనము. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ఈ ఉదయకాల సమయంలో మన ప్రార్థనకు జవాబు రావాలి అనంటే మీరు మీ ఇంటి వారితో కలిసి ఏక మనసుతో విసుకక ప్రార్థించాలి. అప్పుడు దేవుడు నిశ్చయముగా మీ ప్రార్థనలకు జవాబునిస్తాడు. మీరు ఎంతో కాలము నుండి మీరు ప్రార్థిస్తున్నటువంటి అంశాలు, ఎన్నో సంవత్సరాలు కొన్ని కార్యాల నిమిత్తమై వేచి ఉంటూ జవాబు రాలేదని చింతించవచ్చును. నేడు దేవుడు మీ పట్ల ఒక అద్భుతమైన వాగ్దానాన్ని చేస్తున్నాడు. అది ఏంటి అనంటే మీ ప్రార్థనలకు తప్పక జవాబిస్తానని మీకు సెలవిస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము దేవుణ్ణి ప్రేమించినట్లయితే సమస్తాన్ని ఆయన మనకు మేలు నిమిత్తమే జరిగిస్తాడని మనము గ్రహిస్తాం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమని రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో మనము చూస్తుండవచ్చు. నేడు దేవుణ్ణి ప్రేమించు వారమే మనము నేను అడిగినది దేవుడు అనుగ్రహించలేదు, అయినను నేను అడిగిన దానికంటేను అత్యధికమైనది మరియు ఉత్తమమైన దాన్ని ఆయన నా కొరకు సిద్ధపరచును అని నీవు చెప్పగలిగితే నిజంగా సంపూర్ణమైన విశ్వాసము నీవు దేవుని మీద ఉంచినట్లే. హల్లెలూయా. మేలు కలుగునంత వరకు విసుకక ప్రార్థించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అప్పుడు నిశ్చయముగా మీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. దిగులు పడకు ప్రియ దేవుని బిడ్డలారా. చాలాసార్లు మనము వేచి చూస్తూ ఉంటాం, చాలాసార్లు మనం ప్రార్థిస్తూ ఉంటాం, కానీ మన ప్రార్థనకు జవాబు రానప్పుడు మన జీవితంలో నిరాశ, నిస్పృహలు, మరి ఎంతో వేదన, ఎంతో బాధ వచ్చి కూర్చుంటాయి. కానీ ఆయన మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొని వాడను నేనే అని వాగ్దానము చేసినటువంటి దేవుడు, నమ్మదగిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సంతానము లేకుండా కష్టపడుతున్నావా? ఉద్యోగము లేక కన్నీరు కారుస్తున్నావా? ఆర్థిక పరిస్థితుల చేత పతనమైపోతున్నావా? ఎవరు ఆదరించేవారు లేక, ఓదార్చేవారు లేక, స్నేహితులే లేక నీవు ఒంటరిగా నిలబడ్డావని బాధపడుతూ ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. భయపడకుమో, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుమో, నేను నిన్ను బలపరుతును. వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయి, విశ్వాసాన్ని మాత్రం కోల్పోకు. విసుకక ప్రార్థన చేయి, నీ కార్యము సఫలమయ్యే వరకు ప్రార్థన చేయి. నిజముగా నీ కన్నీటి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. నీ కన్నీరు ఆశీర్వాదకరమైనటువంటి జవాబుగా దేవుడు మార్చివేయబోతున్నాడు. నీ కన్నీరును సంతోషముగా ఆయన మార్చివేయబోతున్నాడు. అట్టి కృపా, ధన్యత, ఆశీర్వాదము, సంతోషము దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ప్రవ్వా, ఈ లోకములో మేము జీవించినంత కాలము
నీ కృప కొరకు కనిపెట్టుకొని జీవించేలాగున మాకు శక్తిని అనుగ్రహించండి. నీ కృపను, మీ యొక్క దయను మా మీద ఎన్నటెన్నటికి నీ తొలగిపోనివ్వద్దు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో విన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలోనైనా ఫలింప చేయమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్పా జోసెఫ్.